అసెంబ్లీ ముందు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూసి షాక్ అయ్యారట మన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అందరినీ చూసి షాక్ అవ్వడం తప్ప ఇంకా వేరే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి పని అలాంటిది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా సీఎం అయినటువంటి నేపథ్యంలో, డిప్యూటీ సీఎంగా మారినటువంటి ఈ నేపథ్యంలో అందరూ కలిసి పవన్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అధినేతగా అయితే మన జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు అంటూ చెప్తున్నారు. నిజంగానే ఎన్టీఆర్ రాష్ట్రానికి సంబంధించిన ఈ విషయంలో ఎంతో కీలకమైన పాత్రని పోషిస్తారు అని కూడా చెప్తున్నారు. సో ఈ లెక్కన చూసినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చూసి అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ప్రాంతంలో అంటే అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన కలిసినట్టుగా అయితే చెప్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ రావడం చూసి మరి అక్కడ పవన్ కళ్యాణ్ని చూసి అందరూ అయితే అక్కడ ఎన్టీఆర్ని చూసి అందరూ షాక్ అయిపోయారట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా మారడంతో అక్కడ ఆయన్ని కలవడానికే ఎన్టీఆర్ వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి రావడంతో ఆయన చూడడానికి అందరూ కలిసి ఎంతో సందడి చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే ఆయన చూసి అందరూ ఆశ్చర్యపోయారట. తారక్ మరి ఇప్పుడే ఇలా ఉంటే ఆయన అధికారంలో విజయం సాధిస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. సో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి అక్కడ భారీగా అందరూ వచ్చినట్టుగా సమాచారం. సో తారక్ కోసం అక్కడ వచ్చినటువంటి వాళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయారు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తే ఇంకా ఎలా ఉంటుంది, తెలుగుదేశం పార్టీతో విజయాన్ని సాధిస్తే ఇంకా ఎలా ఉంటుందో అని షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక సాధారణ హీరో వచ్చినందుకే అసెంబ్లీ మొత్తం ఆయన చూడడానికి వస్తే ఇక ఆయన రాజకీయ